వందనాలు సిస్టర్. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు ప్రార్థనలో నడిపించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమయం అయింది కాబట్టి అమ్మ మొట్టమొదట మెర్సియానా రజనీ సిస్టరు మనకి దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడి వినిపిస్తుంది. సిస్టర్ గారికి సమయం ఇస్తున్నాం. రజనీ సిస్టర్. ఆంటీ సర్వేనేసి క్రీస్తు నామంలో జూమ్ లో చేరవచ్చిన అందరికీ నా వందనాలండి. ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఆంటీ గారికి కూడా ప్రత్యేక నా వందనాలు. అలాగే ఇప్పుడు ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిస్తాం. కృత గీతము చేనాయుల్లము పొంగ యేసుని కీర్తింతును. కృత గీతము చేనాయుల్లము పొంగ యేసుని కీర్తింతును. పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమితును. పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమితును. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభుని కీర్తింతును. గత కాలమంతయు కాపాడెన్ కష్టబాధలు కలుగకుండా. గత కాలమంతయు కాపాడెన్ కష్టబాధలు కలుగకుండా. తన ఆశీర్వాదంబులు నాకొసగి సుఖభద్రతనిచ్చెన్. తన ఆశీర్వాదంబులు నాకొసగి సుఖభద్రతనిచ్చెన్. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభుని కీర్తింతును. కొన్ని వేల లక్షణ కాలము తన ముఖమును కప్పుకొనెను ప్రభువే. కొన్ని వేల లక్షణ కాలము తన ముఖమును కప్పుకొనెను ప్రభువే. తన కోపము మాని తిరిగి నా ఎడ్ల కుమ్మరించును కృపను. తన కోపము మాని తిరిగి నా ఎడ్ల కుమ్మరించును కృపను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభుని కీర్తింతును. కరువులధికం బగుచుండినను ప్రభు ఆశ్రయముగనుండు. కరువులధికం బగుచుండినను ప్రభు ఆశ్రయముగనుండు. పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగా ప్రభు మమ్ము కాపాడెన్. పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగా ప్రభు మమ్ము కాపాడెన్. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడేదను. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభుని కీర్తింతును.
ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభువుని కీర్తింతును. ప్రభు త్వరగా వచ్చును, సంతసముగా మమ్ము చేర్చను పరమందు. ప్రభు త్వరగా వచ్చును, సంతసముగా మమ్ము చేర్చను పరమందు. కనిపెట్టెద మనిషం నింగిని చూచుచు ఆశతో గాంచెదము. కనిపెట్టెద మనిషం నింగిని చూచుచు ఆశతో గాంచెదము. హల్లెలూయా స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభువుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభువుని కీర్తింతును. కృత గీతము చేనాయుల్లము పొంగా యేసుని కీర్తింతును. కృత గీతము చేనాయుల్లము పొంగా యేసుని కీర్తింతును. పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమింతును. పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమింతును. హల్లెలూయా స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభువుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభువుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభువుని కీర్తింతును. అందరికీ నా వందనాలండి. వందనాలమ్మా. చక్కటి స్తుతి గీతం పాడిన రజనీ సిస్టర్ గారికి ఎస్తేర్ గ్రూప్ తరఫున వందనాలు తెలియజేస్తున్నామమ్మా. క్రొత్త గీతం నా ఉల్లము ఉప్పొంగుతుంది, మనసు చాలా సంతోషిస్తుంది. క్రొత్త గీతంతో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు, ప్రభువుని కీర్తిస్తూ ఉన్నారు. ఇట్టి కృప దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే కృపనిచ్చిన ప్రభువును స్తుతిస్తున్నాడు. పరిమళ తైలమును పోలిన నామాన్ని నేను ప్రేమిస్తానంటున్నాడు. అవునమ్మా, దేవుని నామము పరిమళ తైలంతో పోలినటువంటి శ్రేష్టమైన నామం. గత కాలం అంతా కాపాడాడు, కష్టబాధలు కలగకుండా కాపాడాడు, చక్కటి సుఖ భద్రతలు ఆశీర్వాదాలు మనకు కలుగజేశాడు. కొన్ని వేళల క్షణకాలం ప్రభు ముఖం కప్పుకున్న వెంటనే తిరిగి నా ఎడల కృపను కుమ్మరించాడు అని చెప్తున్నాడు. కరువులు అధికంగా ఉన్న ప్రభు ఆశ్రయంగా ఉన్నాడు. పలు స్థలాల్లో వ్యాధులు వస్తున్నా మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు అని చక్కటి స్తుతి గీతమమ్మ. ప్రభు త్వరగా రాబోతున్నాడు, మనల్ని అందరినీ పరమలో చేర్చబోతున్నాడు. కాబట్టి మనం ప్రతినిత్యం ప్రభు కొరకు కనిపెట్టుకొని ఆశతో మనం రాకడ కోసం కనిపెట్టుకోవాలి. ఈ క్రొత్త గీతంతో మన మనస్సులు ఉప్పొంగేటట్టుగా చక్కని స్తుతి గీతం పాడిన రజనీ సిస్టర్కి మరొకసారి గ్రూప్ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా. ఇప్పుడు శ్రేష్టమైన సమయానికి వస్తున్నాం. మన ప్రియ సహోదరి కెజియా సిస్టర్ గారు మనకు వర్తమానం అందిస్తారు. అందరం మ్యూట్లో ఉండి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందామమ్మా. కెజియా సిస్టర్ గారు వందనాలు సిస్టర్. వందనాలండి. చేరవచ్చిన సోదరులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి ఉపదేశం మనం వినటానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకోవడానికి ముందు లేఖనాల్లో ఉన్న విషయాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా ఒకరు గట్టిగా స్పష్టంగా చదివి వినిపిస్తే మంచిది. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. 1 నుండి 8 వచనాలు ఎవరైనా చదివి వినిపిస్తారు. కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున
సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా, ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివి అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చిన్నది కదా, ఆమెకు చక్కనిది ప్రతిగా చక్కనిది కదా, చక్కనిది సరే అక్క, చక్కనిది కదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన యెడల వారి విషయములలో నేను ఇప్పుడు నిరపరాధనయ్యుందునని వారితో చెప్పి, పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను తిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టెను. ఫిలిష్తీయులు ఇది ఎవడును చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసియుండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగు చేసినడలా నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంటను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించాను. అప్పుడు ఫిలిష్తీయులు చాలు చాలు. వాక్య భాగాన్ని చదివిన సోదరి పద్మకు మనందరి తరఫున వందనాలు. చిన్న వాక్య సహాయం కోసమే దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాదయాళుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ప్రేమ శాశ్వతమైంది. ఎవరు విడిచిపెట్టని ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, రక్తపు ముద్దగా తడిచిపోయి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రేమ, అటువంటి ప్రేమ కొరకు మీకు స్తోత్రములు. ప్రేమతోనే వెతికి రక్షించుకున్నావు. రక్షణ విషయంలో మమ్మల్ని ఎదుగు నిమిత్తమై నిర్మలమైన పాల వంటి వాక్యం, శుద్ధ వాక్యముతో నింపుతున్నావు నాయన. కల్తీ లేని వాక్యము తండ్రి, అటువంటి వాక్యమును గురవటానికి కొరకై ప్రతిరోజు నీ సంధిని చేరి వస్తున్న స్త్రీలను బట్టి మీకు వందనాలు. వదున ఒక స్త్రీ ప్రార్థన చేసినట్టు స్త్రీలకు ఇచ్చిన ఈ ఉపకారం మాకు కూడా కలుగు చేయమని, అవకాశం దయచేయమని ఎంతో శ్రద్ధగా ప్రార్థన చేస్తూ ఉండగా ఎంతో మందికి లేని కృపనిచ్చినావు. ఇంత మీ వాక్యం విని ప్రభు విడిచి కొట్టుకొని పోవునట్లుగా కాకుండా, ఒకడు తన సహజ ముఖమును అద్దంలో చూసుకొని అవతలకు వెళ్ళి తన ఎట్టివాడో మర్చిపోయినట్లుగా ఉండకుండా ఎల్లప్పుడూ వాక్యం నేర్చుకొని ఉన్నాను. ఎప్పుడు కూడా మరి వివేకం పొందని వివేక స్త్రీలుగా మేము ఉండకుండా స్వామి, ఎన్ని ఎంబ్రేల్ లాంటి అబద్ధ బోధకులతో కొట్టుకొని పోయి వారి ఫాలోవర్స్గా ఉండకుండా సత్యవాక్యమును ఎరిగి సత్యవాక్యమును ఎలా విభజించాలో నేర్చుకొనిచు వాక్య ప్రకారం జీవించే దేవానాయన అనుభవజ్ఞులైన స్త్రీలుగా ఉండడానికి సహాయం చేయమని, వాక్య భాగమును చదివి ఉండగా దాన్ని గ్రహించే శక్తి మాకు లేదు, ఆ మేధస్సు మాకు లేదు, ఆ తెలివి లేదు, ఆత్మ నింపుదల మాకు లేదు. నీ ఆత్మ సహాయం మాకు అవసరం నాయన. ఆత్మ లోతుల్లోకి నడిపించండి. నన్ను వినిచిన మీ బిడ్డలందరినీ మీ కైవశం చేసుకోండి. మీ చిత్తవృత్తి చొప్పున మనం తిప్పండి ప్రభా. నీ రాకడలో నీకు ఇష్టమైన పెళ్లి భార్యగా, నేను చక్కగా అర్థం చేసుకునే భార్యగా ఉండి ప్రభా, నీతో సమరూపము కలిగి జీవించుట కొరకే మమ్మల్ని ఆత్మీయంగా ఎదుగా చేయమని, ఎవరెవరు నిజముగా ఏ సమస్యలతో, బాధలతో, కన్నీరుతో దేవా ఉన్నారో, నెమ్మది లేకుండా ఉన్నారో, సంతోషం లేకుండా ఉన్నారో, ఎన్ని ప్రాబ్లమ్స్తో ఉన్నారో అని తప్పక దర్శించి ఆదరించి సమాధానం ఇచ్చి సంతోషం ఇచ్చి నడిపించమని, ఈ కొద్ది సమయం మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా దైవాత్మలకు క్షమాభివృద్ధి కలుగునట్లుగా మమ్మల్ని నింపుదరని యేసు ప్రభు దివ్య నామమున స్తుతులు చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరులారా, ఇది నారలో ఇది 6వ పాఠం అనుకుంటా నేను, సంసోను భార్యను గురించిన పాఠం. ఈ 6వ
వాక్య భాగమునకు శీర్షిక ఏంటంటే, హెడ్డింగ్ ఏమంటే, మరి భర్తను తప్పుగా అర్థం చేసుకున్న సంసోను భార్య. సంసోను భార్యను గురించి అనేకమైన హెడ్డింగ్స్తో, అంశాలతో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, నిజమే. కానీ ఈరోజు మనం వినేది ఏంటంటే, పోయినసారేమో భర్తకు కోపం తెచ్చిన భార్యగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఏంటంటే, భర్తను సరిగా అర్థము చేసి కొనని భార్యగా మనం చూస్తున్నాం. దానికి కారణం అంటే వాక్యం భాగంలో మనం చూద్దాం. చూడండి, 15వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంది: ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివి అనుకుని అనే మాట మనం చూస్తున్నాం. విషయం మనకు తెలుసు. మొదటి వచనంలో ఏం జరిగిందో, భార్య మీద కోపం వచ్చిన ఆ యొక్క సంసోను కొద్ది రోజులైన తర్వాత భార్య మీద కోపం మానుకొని మరి తన మామ ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మేకపిల్ల ఒకటి తీసుకొని వచ్చాడు. భార్యను చూడడానికి లోపలికి వెళ్తే వాళ్ళ మామగారు ఏమన్నారంట, లోపలికి అతన్ని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించిది అనుకుని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని అనే మాట చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన, నీవు నీ భార్యను ద్వేషించితివి అనుకుని అన్నమాట చెప్తున్నాం. ఆమెను అనగా భార్యను సంసోను ద్వేషించాడు అని అనుకున్నాడంట. ఈ అనుకునింది ఎవరు చెప్పింటారు? మామగారికి చెప్పండి. తన భార్యను ద్వేషించాడని అంటున్నాడు మామగారు. ఈ మాట ఎవరు చెప్పింటారు ఆయనతో? కుమార్తె, వాళ్ళ కుమార్తె చెప్పింటుంది. అమ్మాయి నన్ను ద్వేషించాడు, వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నింటికి వెళ్ళిపోయాడు ఆమె చెప్పింటుంది. కనుకనే కుమార్తె మాటను ఆయన అదే భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, నీవు నీ భార్యను ద్వేషించావు అనుకుని నేను ఆమెను నువ్వు స్నేహితుడిగా భావించుకుని ఆయనకి ఇచ్చానని. అసలు ఎన్నడైనా మనం చూసామా ఇంతవరకు తన భార్యను ద్వేషించినట్లు, సంసోను భార్యను ద్వేషించినట్లు అన్నాడా? ఎక్కడ కూడా రాయబడలేదు. ఆమె అనింది కదా, 7 రోజులు ఆమె ఏడుస్తూ అని పాదాలు పట్టుకొని నీవు నన్ను ద్వేషించితివే కానీ ప్రేమింపలేదు అని అంటా ఉంది ఆమె. ప్రతిరోజు ఆమె ఆయన అర్థం చేసుకునే విషయంలో ఎంత తప్పుగా ఉందో. ఆయన్నేమో రోజు నేను ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. ఈమెమంటుంది రోజు నీవు నన్ను ద్వేషించితివే కానీ ప్రేమింపలేదు. డే 1 నుంచి కూడా డే 7 వరకు కూడా 7 రోజులు మాత్రమే ఆయనతో సంసారం చేసింది. కానీ ప్రతిరోజు నువ్వు భర్తను తప్పుగా అర్థం చేసుకుంటుందేమని, నీవు ద్వేషించితివి, నీవు ద్వేషించితివి, నీవు ద్వేషించితివి. మనకొక పాఠం. మన పరమ భర్త అయిన సంసోనును ఆయన ఎన్నడూ మనం ద్వేషించలేదు కదా. యోహాను 3:16 ఏమని సెలవిస్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన బాగా తన అద్వితీయ కుమారుడు వాని యందు విశ్వాసం ఆయన ప్రేమే ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమకు అడ్రస్ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కనుక ప్రియులారా, ప్రేమే ఉన్న దేవుణ్ణి పట్టుకొని మనము ఆయన్ని ఏమని అర్థం చేసుకుంటున్నాం? ద్వేషించావు, 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 ద్వేషించావు. అసలు తప్పు ఏమిది? భర్త కోపం తెప్పించింది, భర్త రహస్యాన్ని బయటికి వేసింది. కానీ ఇప్పుడు కూడా అంతే, తాను కోపం తెప్పించిన విషయానికే కదా భర్త వెళ్ళిపోయాడు అనే తప్పును అర్థం చేసుకోకుండా మళ్ళీ ఏం చేస్తుంది? ఫైనల్గా కూడా నన్ను ద్వేషించాడు ఇంకంతే అని చెప్పేసింది తండ్రికి. తండ్రి కూడా అలాగే ద్వేషించాడు అనుకుని వేరే నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాడు. ఆమె దారే వేరుగా వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ఎన్ని రోజులు ప్రభుతో జీవిస్తూ ఉన్నా మన పరమ భర్త యొక్క మెంటాలిటీని మనం అర్థం చేసుకోలేదా? మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు.
ఆయనే మొదట మనల్ని వెదికాడు, మనం స్నేహించాడు, కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా మనం ప్రేమిస్తూ ఉన్నాడు. రక్షించబడిన తర్వాత కూడా మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన తెలుసుకుంటే ఎందు మనకు అజ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసుందా? భర్త భార్య విషయం కూడా అలాగే అనుకుందాం. ఆదాము కొరకు దేవుడు హవ్వను సృజించాడు, కానీ హవ్వ కొరకు ఆదాము కాదని దేవుని వాక్యంలో బాహాటంగా మొదటి నుంచి మనం వింటూనే ఉన్నాం. సాటి అయిన సహాయంగా భర్తకి భార్యను దేవుడు నియమించాడు. భర్త కొరకే భార్యని దేవుడు నియమించాడు. కనుక ఆ సమయంలో భర్తను గురించి భార్య ఎక్కువగా తెలుసుకోవాలి. ఆయన కొరకే దేవుడు నన్ను సృజించాడు గనుకని ఆయన పరిచర్య కొరకు, ఆయన ప్రేమ కొరకు, ఆయన సంతోషపరచుట కొరకు, జ్ఞానముతో ఆయనకు కాపురం చేయడం కోసం అని స్త్రీ ఎరిగి ఉండాలని కుటుంబ జీవితంలో ఎలా నేర్చుకుంటున్నామో ఆత్మీయంగా కూడా మన ప్రభువైన యేసు క్రీస్తును ఎరుగుటకు మనం తెలుసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో మరి సహాయకరంగా మాట మనం చదువుదాం. 9వ అధ్యాయం చూడండి, 14వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు చదివితే మంచిది. ఇర్మియా గ్రంథము 9:14. తమ హృదయ మూర్ఖత్వం చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను 24 24 అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడంట? అట్టివారిలో నేను ఆనందిస్తాను. ఎట్టివారిలో? నీతి న్యాయములు జరిగించు కృప చూపిస్తున్నాడు, నీతి న్యాయములు జరిగిస్తున్న నన్ను యెహోవాను నేనే అని ఎట్లా తెలుసుకోవాలంట? పరిశీలనగా తెలుసుకోవాలి. ప్రతి భార్య తన భర్తను పరిశీలనగా ఎలాగ తెలుసుకోవాలో అదే మన జీవిత ధర్మం కుటుంబ జీవితంలో. అలాగే మన పరలోకపు వరుడైన యేసు ప్రభువును పరిశీలనగా తెలుసుకోవాలి. చాలాసార్లు ఏమనుకుంటాం, దేవుడు నన్ను అర్థం చేసుకోవాలి, నా అక్కర్లు ఎరగాలి, నా బాధ అర్థం చేసుకోవాలి, నాకు అన్ని సర్వస్వం ఆయన సప్లై చేయాలి అని అనుకుంటానే ఉన్నాం. కానీ దేవుణ్ణి మనం పరిశీలనగా తెలుసుకునే విషయంలో వాక్యంలో గమనిస్తున్నామా? ఎంతసేపు మనల్ని నింపాలి, ఎంతసేపు మన ప్రార్థన ఆలకించాలి, మనకు సుఖము క్షేమం కలిగించాలి అని మాత్రమే అనుకుంటున్నాం. కానీ నా దేవుణ్ణి, నా కొరకు ప్రాణమిచ్చిన దేవుణ్ణి, పరమునకు నన్ను చేర్చిన ప్రభువుని, యుగ యుగాలు నాతోనే నివాసం చేయడానికి రాబోతున్న, కాపురం చేస్తున్న నా ప్రభుని నేను తెలుసుకోవాలి. ఎంత మాత్రం ఆయన్ని ఎరిగి ఉన్నాను, ఆయన ప్రేమ, ఆయన జ్ఞానము, ఆయన యొక్క శక్తి, ఆయన బలము, ఆయన యొక్క పరాక్రమము, ఆయన మంచితనము, ఆయన గుణాతిశయములు, ఆయన అంటే ఏంటో, ఆయన గుణగణాలు మనం అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నాము. నన్ను దేవుని తెలుసుకోవాలి, నా దేవుడు నన్ను ఎరగాలి, నా కష్టాలు ఎరగాలి, నన్ను కాపాడాలి, నా చుట్టూ ఆయన కంచె వేసి కాపాడాలి. ఇదేనా? కానీ దేవుని గురించి తెలుసుకోవాలనే ఆలోచన మనలో ఉందా? అట్లా ఎవరైతే ఆయన పరిశీలనగా తెలుసుకుంటారో అలాంటి వారి విషయమే ఆయన ఆనందిస్తాడంట. అమ్మ, తెలుసుకుంటున్నాం మా ప్రభుని గురించి. 66 గ్రంథాల్లో మన దేవుడు ఏమేమి కార్యాలు చేశాడు, ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలాగా ఆయన మనుషులమైన మనల్ని ఎంతగా అవగాహన చేసుకుంటున్నాడు, ఎంతగా పట్టించుకుంటున్నాడు, ఆయన జ్ఞానం ఎంత, ఆయన మన విషయంలో ఆలోచన ఏం చేస్తున్నాడు, మన గురించి ఆయన ఏమి ఉద్దేశిస్తున్నాడు, మనం ఎట్లాంటి ఆనందం ఆయనకు కలిగించాలి అని ఎప్పుడైనా ఆనందించామా? భర్త ఎప్పుడు భార్యను సంతోషపెట్టాలని మాత్రమే కాదు, భార్య తాను తన భర్తను ఎలా సంతోషపెట్టాలని కూడా ఎరగాలి కదా. అట్టి వారిలో నేను ఆనందిస్తున్నానని
ఎంతో మంది కుమార్తెలం ప్రభువుకున్నాం, ఆత్మీయంగా కుమారులం ఉన్నాం. మనల్ని గురించి ఎవరిని గురించి దేవుడు ఆనందిస్తాడు? పరిశీలనగా తెలుసుకున్న వారి విషయంలోనే ఆనందిస్తాడు. ఆయన తెలుసుకొని ఆయన చిత్తం చొప్పున ప్రవర్తిస్తున్నామా? ఆయన గురించి మన అవగాహన ఏంటి? అబౌట్ క్రైస్ట్ ఏమని చెప్పగలము? నమ్మకంగా దేవుని సేవిస్తున్న సాత్వికుడు భూమి మీద మిక్కిలి సాత్వికుడైన మోషేని గురించి ఒక మాట ఉంది కదా. మోషేని గురించి ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన నన్ను పరిశీలనగా తెలుసుకుంటాడు, నిదానముగా నన్ను చూస్తాడు అని. ఒకసారి ఆయన వెనకటి పార్శ్వాన్నే చూశాడు, నిదానముగా చూశాడంట. ఏం వర్ణించాడో, ఏమి గ్రహించాడో, అసలు ఆయన ముందటి భాగాన్ని చూపించుంటే ఇంకెంతగా పరిశీలనగా ధ్యానించి ఉండేవాడో తెలియదండి. ఈనాడు సంఘానికి ఆయన అర్థమైనట్టు పూర్వకాలం భర్తలకు ఆయన అర్థం కాలేదండి. ప్రవచనాలు రాశారు, రక్షణ ప్రవచనాలు ఎంతో 66 అధ్యాయాలు రాశాడు యెషయా. కానీ వాళ్ళకు రక్షణ తెలియదు. రక్షణ అనుభవం మనకే తెలుసు. దూతలు కూడా రక్షణ అనుభవాన్ని వర్ణించలేరు ప్రియులారా. ఆయన గురించి పరిశీలనగా ఏమి తెలుసుకున్నాం? నీ జీవితంలో ఆయన ఏమని అర్థం చేసుకున్నాం? అర్థమైతే ఎంతగా ఆయన అనుసరించి జీవిస్తున్నావు అనేదే మనకు పాఠం. సంసోను భార్య మొదటి నుంచి ఆయన ఏమాత్రం అర్థం చేసుకోలేదు. ఆమె అందంగా ఉందని ఆయన పెళ్లి చేసుకోలేదు కదా. ఇది దేవుని చిత్తమనే ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఫిలిస్తీయులు అంటేనే ఆయనకు అసహ్యం. ఒకసారి ఆ ఎముకతో అందరినీ చంపిన తర్వాత 1000 మందిని కుప్పలేసి 2 కుప్పలేసిన తర్వాత ఈ ఫిలిస్తీయులు ఫిలిస్తీయుల మధ్య చచ్చిపోతే ఈ యొక్క దాహం చేత ఫిలిస్తీయుల చేతిలో సున్నతి పొందిన ఫిలిస్తీయుల చేత నేను చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అని దేవుని అడుక్కున్నాడు కదా. దాన్ని బట్టే మనకు తెలుస్తుంది ఫిలిస్తీయులు అంటే వారికి ఇష్టం లేదు అని. అయినా దేవుని చిత్తమని పెళ్లి చేసుకున్నాడే కానీ ఈ విషయాన్ని ఏం అర్థం చేసుకోలేకుండా పోయిందనమాట. ఆమె ఎట్లను ఈనాడు మనము అట్లే ఉన్నాం, మరుగుజ్జు క్రైస్తవులుగా ఉన్నాం. బైబిలే తెలుసుకోం. రక్షణ, ప్రార్థన, ఆమెను, వందనాలు, కానికేయడం, ఆదివారం క్రైస్తవులుగా ఉంటున్నామో కానీ ఏ మాత్రం బొదుగే లేదు. నా ద్వారా దేవునికి ఏం సంతోషం కలుగుతా ఉంది, నా ద్వారా ఆయనకి ఎంత ఆనందం కలుగుతుంది, నా ద్వారా ఆయనకి ఎంత ముచ్చట ఉంది. నా ఎదుగుదల ద్వారా, నేను తెలుసుకున్న దాని ద్వారా, నేను ఆయన గుణాక్షరం ప్రచురం ఉండటం ద్వారా, లేఖనాలు గ్రహించడం ద్వారా నన్ను గురించి ఈ అమ్మాయి ఎంతగా తెలుసుకుందన్న సంతోషం మనం దేవునికి కలిగిస్తున్నాము అనేది ఈ మొట్టమొదటి పాయింట్ ఈరోజు మనం నేర్చుకోవాలి ప్రియులారా. కానీ తప్పుగా అర్థం చేసుకుంది. తప్పు తనదే, తన వైపే తప్పు ఉండగా తప్పు లేని దేవుని వైపు మనం కూడా తప్పు మోపుతున్నామేమో. ప్రతిదానికి దేవుణ్ణి, నువ్వు గుడ్డివాడవు, నీవు నన్ను అర్థం చేసుకోలేదు అని కొన్నిసార్లు దేవుణ్ణి మనము తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. అందుకని వాళ్ళ తండ్రి ఒక డెసిషన్ తీసుకొని తన ఇంటికి వచ్చిన తన కూతుర్ని ఏం చేశాడంట? 15వ అధ్యాయం 2వ వచనంలో తిరిగి నేను చదువుతాను. ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక మేకపిల్లని తీసుకొచ్చాడు. మేకపిల్ల ఎందుకో మనకు తెలుసును, డిన్నర్ చేసుకోవాలి అనుకున్నాడు. చాలా కాలమైంది. ఆమెను చూడవచ్చినప్పుడు, మాట్లాడడానికి వచ్చినప్పుడు విందు చేశాడు. ఇప్పుడు రెండవసారి మళ్ళీ కోపం మానుకొని తిరిగి భార్యతో సంతోషించాలని వచ్చాడు. ప్రతిసారి భార్యతో ఆయన గడపాలి అనుకున్నప్పుడంతా విందు చేసేవాడుగా ఉన్నాడు. ప్రభు వాక్య విందు మనకు తీసుకునే వస్తున్నాడు. మనతో సంతోషించాలి అనుకున్నప్పుడు ఆయన వచ్చిన సమయంలో సంఘంలో మనం ఉండకుండా ఎక్కడికి వెళ్ళామో చూస్తున్నాం. నీవు ఆమెను ద్వేషించదు అనుకుని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని అని చెప్తున్నాడు అనమాట. ఆ స్నేహితుడు ఎవరో మనకు తెలుసు కదా. యేసు ప్రభు సంఘం అనే ఇంటిలోనికి వచ్చినప్పుడు సంఘం ఇంటిలో లేకుండా సంఘం అనే ఇంటిలో వేరొక పంచులో ఉన్నట్టు పోయిన వారం కూడా మనం గమనించాం. ఆ వేరు పురుషుడు ఎవరో సాతానుకు ప్రతిరూపంగా ఉన్న ఇంతకుముందు కెరూబు
కదా. దేవుని చేత ప్రేమించబడిన వాడు, దేవుని అంత అభిప్రాయం కలిగిన వాడు. మరి అతని కొరకు దేవుడు పిల్లను గ్రోవులను వాయించే వారిని ఏర్పాటు చేశాడంట. ప్రతిష్ఠించబడిన దేవుని పర్వతం మీద ఉన్నవాడు. తాను ఎప్పుడైతే గర్వించాడో అప్పటి నుంచి దేవుడు వారిని నరకములో పాతాళంలోను నరకంలోను రెండింటిలో కూడా ఒక మూలకు త్రోసివేయబడిన వాడుగా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన స్నేహితుడుగానే, కెరూబుగానే, దేవుని స్తుతించేవాడుగానే ఉన్నాడు. కానీ ఆ ఫ్లేట్ వాడు మరి దేవునికి విరోధి అయిపోయాడు. కనుక వేరొక పురుషుని దగ్గరికి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉంటారు. రాకడ దినాల్లో కూడా మనం చెప్పుకున్నాం. దేమా ఇహలోకమును స్నేహించి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? తెస్సలోనికి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయిన వాళ్ళు కొద్దిమంది. కనుక తప్పిపోయిన కుమారులుగా వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమందో ఉంటారు. యోనా వెళ్ళిపోయాడు, కానీ ఎన్నో బాధలు అనుభవించి తిరిగి ఆయన మరి దేవుని సన్నిధికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎంతమంది తక్కుడో బిక్కుడో అనుకుంటున్నామో మన జీవితాన్ని నికరంగా మనం ఖాయంగా తేల్చుకోవాలి. యోనాలాగా బాధలు పొంది వెనక్కి వస్తామా? దేమాలాగా లోకాన్ని ప్రేమించి తెస్సలోనికి వెళ్ళిపోతామా? అసలు ఎత్తబడమా? 10 మంది కన్యకల గురించి మనం విన్నాం, కానీ 5 మంది మాత్రమే డ్యూటీల్లో నూనె కలిగి వెలిగించబడిన వాళ్ళుగా, ప్రభు కొరకు ఎత్తబడిన వాళ్ళుగా ఉన్నారు. మరి 5 మంది విడవబడిన వారుగా ఉన్నారు. ప్రియులారా, మరి మనము ఎక్కడ ఉంటాము? ఈయన అన్నాడు, నేను ఆమెను నీ చెలికానికి నేను ఇచ్చాను అని అంటూ ఒక చిన్న ఆశ, చెడ్డ ఆశ చూపిస్తున్నాడు అల్లునికి. ఏమని చెప్తున్నాడు చూడండి. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కంది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండా వచ్చును, చిత్తగించుమన్నాను. ఏమని చెప్తున్నాడు? ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా. చక్కని ధనమునందు ఆశ చూపిస్తున్నాడు. ఆమెకు ప్రతిగా ఈమె నీకు ఉండవచ్చును. ఏం మామండి, ఏమి విలువలున్న మామ! యవనస్తులను చెడగొట్టుచున్న మామగా మనం చూస్తున్నాం. తాను చేసింది ముందు తప్పు, ఆ తప్పుకు మరొక తప్పును చూపిస్తున్నాడు. ఈనాడు యవనస్తులను చెడగొట్టే ఇలాంటి పెద్దలు లోకంలో చాలా మంది ఉన్నారు. మరి ఆత్మీయులు కూడా చాలా మంది తప్పుటడుగు వేయిస్తున్నారు కూడా. మంచి సలహాలు ఆత్మీయంగా ప్రార్థించి ఇచ్చేవాళ్ళు లేరు. నోటికి వచ్చిన వాటిని సలహాలుగా ఇస్తున్నారు. దేవుని అభిప్రాయాలు అన్నట్లుగా ఇస్తున్నారు. ఆలోచన లేకుండా ఉంటున్నారు. దేవుణ్ణి అడిగి పొందకుండా ఉంటున్నారు. నాతాను ప్రవక్త కూడా మొట్టమొదట నేను దేవునికి ఒక మందిరం కడతాను అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? పర్వాలేదు, దేవునికి మందిరం కట్టేమన్నాడు. కనుక దేవుడు ఏం చెప్పాడు? ఆ తర్వాత నాతానుతో, నువ్వు కాదు, నువ్వు యుద్ధములు చేశావు, రక్తము చిందించావు, నీ నడువును బట్టి నా కుమారుడు మరి సొలొమోను కడతాడని దేవుడు చెప్పినప్పుడు తర్వాత ఆయన అది చెప్పాడు. కొన్నిసార్లు అనాలోచనగా పెదవుల వెంబడి ఏమొస్తుందో అది మనం సలహా ఇవ్వటం కాదు, ప్రార్థించి కనిపెట్టి దైవ ఆలోచన తెలుసుకొని చెప్పాలి. ఈ మామ మొదట తప్పే, ఇప్పుడు తప్పే, ఈమెకు ప్రతిగా నీకు ఈమె ఉండవచ్చును అంటున్నాడు. పెళ్ళిళ్ళు ఎప్పుడైనా వాక్య ప్రకారము ఏకపత్ని వ్రతులుగానే ఉండాలి, కానీ మళ్ళీ పెళ్ళిళ్ళు లేవు. మీ కఠినత్వాన్ని బట్టి విడాకులు తీసుకోమని చెప్పాడు, అంతేగాని అది మోషే చెప్పాడు, కానీ నా చిత్తం కాదని దేవుడు చెప్తూ ఉండగా ఎంత కరెక్ట్గా మనం పెళ్ళిళ్ళు చేసుకోకపోతే దైవ వాక్యానికి ఎంత మనము విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళం అవుతాము. ఆచి తూచి వివాహ విషయంలో మనం స్టెప్పింగ్ చేయాలి. అది ఆలస్యమైనా మనం కనిపెట్టుకోవాలి, కానీ దుడుకుగా ఎన్నడూ వివాహ విషయంలో
ఎప్పుడూ చేయకూడదు. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ మనం చేస్తాం. మన పుత్రుల విషయమైన వాత్సల్యాన్ని బట్టి ఎక్కువగా తొందరగా వాడిని ఒక ఇంటివాణిగా చేయాలనుకుంటాం. అలాగే మన అమ్మాయిల విషయంలో కూడా వయసు వచ్చింది కదా, ఎందుకు ఆలస్యం అని చెప్పి అన్నీ కలిసి వచ్చినాయి కదా అనుకుంటాం, కానీ దేవుని చిత్తమా కాదని అనుకోము. కనుక ప్రియులారా, ఆలోచన లేకుండా మనం చేయటం ద్వారా శాశ్వతమైన ప్రాబ్లం మనకు మన పిల్లలకు వస్తుందనేది చాలా తెలుసుకోవాలి. అందుకే వివాహం విషయంలో దేవుడు అన్నాడు ఘనమైనది అని. ఆ ఘనమైనదంటే రంగు దీపాలు, వస్త్రాలు, మంచి ఖరీదైన భోజనాలు, ఇలాంటివే చూస్తున్నాం. లక్షలు కాదు, కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఎంతవరకు దైవ చిత్తానుసారమైంది అనేది దేవునిలో ప్రార్థనలో కనిపెట్టడమే లేదు, వెయిట్ చేయడమే లేదు. అందుకే ఈ దినాల్లో పెళ్ళిళ్ళకు ఎవరికైనా సలహాలు ఇవ్వడానికి, పలానా సంబంధం ఉందని చెప్పడానికి కూడా దేవుని బిడ్డలకు ధైర్యాలే లేవండి. ఎందుకు వచ్చిన గొడవలేండి. మరి మనం చెప్పామని చాలామంది పెళ్లి సంబంధాల్లో వచ్చేటప్పుడు మన సంఘాల దగ్గరకు వస్తారు. నిన్న ఆదివారం కూడా మా సంఘానికి ఒక ఆయన, మీరు చెప్తే చేసుకుని, మేం కాదు మీరు, వాళ్ళిద్దరు చేసుకునేవాళ్ళు, ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు మీరు, మేము కాదు. దూరపు కొండలను మేము దూరం నుండే చూస్తాం, కానీ సమీపం నుండి చూసేది మీరే రేపొద్దున. కాబట్టి దేవుడు మీకు ఓకే అని చెప్తేనే, మీకు సమాధానం ఇస్తేనే, దేవుని చిత్తమని మీరు గ్రహిస్తేనే చేసుకోండి. కానీ నేను చెప్పాను, అయ్యగారు చెప్పారు, అమ్మగారు చెప్పారు, భక్తుడు చెప్పాడు, లేకపోతే పేర్లు కూడా చెప్తున్నారు, వాళ్ళు చెప్తేనే మేము చేసుకున్నాం అనేది కాదు. రేపొద్దున పేచీలు వస్తే ఎవరు తీరుస్తారో చెప్పండి వాడు. కనుక ప్రియులారా, ఎంతగానో ప్రార్థన చేయాలి. అర్జెంటు పెళ్ళిళ్ళు, అర్జెంటు విడాకులు కారణమైతే అనే విషయాన్ని చాలా మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. సరే, ఈయన ఆమె చక్కనిదనమును ఆశ చూపిస్తున్నాడు. ఇప్పుడు 6వ అధ్యాయం 25వ వచనము సామెతల గ్రంథం చూడండి. చక్కని ధనాన్ని గురించి దేవుడు అక్కడ యవనస్తులకు, ముఖ్యంగా యవనస్తులకేంటి, మనందరికీ పాఠమే, అన్ని వయసులు ఉన్న వారికి. 6:25లో మాట చదువుతారండి ఎవరైనా? దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకున్న నీయకము. చాలండి. ఎంత చక్కగా దేవుడు రాయించాడు చూడండి. ఇచ్చట కొంత వాక్యం, అచ్చట కొంత వాక్యం మీకు వస్తుంది అనేది వాక్యాన్ని బరే సంఘస్థులు వలె తరచి మనం చూసుకోవాలి. ఆడపిల్లల యొక్క చక్కని ధనం కానీ, మగ పిల్లల యొక్క చక్కని ధర్మం ఎందు కానీ నీ హృదయంలో ఆశపడకము. ప్రతి హృదయము దేని మీద ఆశపడుతుంది అట్లయితే? అసలు పెళ్ళిళ్ళు, పెళ్లి చూపులు అంటే, పెళ్లి చూపులకి వెళ్ళొచ్చిన వాళ్ళని ఏమంటారు చెప్పండి? సాధారణంగా ఏమంటారు? అమ్మాయి చక్కగా ఉంది. అబ్బాయిని పక్కన పెట్టండి, ఫస్ట్ ఏమడుగుతారు? అమ్మాయి అమ్మాయి ఎట్లుంది. నెక్స్ట్ ఏమంటారు? కట్నం ఎంత ఇస్తారంటారు, ఎంత పెట్టిపోతలు పెడతారంటారు. ముందు తెల్లగా ఉందా? అవునా? ఛాయ్ ఎట్లుంది? ఇచ్చిపుచ్చుకోవడాలు, స్టాటస్, ఇవన్నీ అడుగుతారు. మొట్టమొదటి అడిగేది దాని చక్కని ధనమందు నీ హృదయమందు ఆశ పెట్టుకోవద్దు, ఆశపడకము. నంబర్ 1, మొట్టమొదట పెద్ద పీట వేస్తున్నది పెళ్ళిళ్ళలో దేనికండి? చక్కని ధనానికి. చక్కని ధనానికి. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా దేవుని కుమారులు, నర కుమార్తెలు ఎలాంటి వారని తమకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకున్నారంట? వారని, చక్కని వారు. మొదటి నుంచి ఇదే ఉంది మానవుని ఆశలో, మనిషి కంటిలో చక్కని ధనమే. దేవుడు అంటున్నాడు, దాని చక్కని ధనమునందు నీ హృదయంలో ఆశ పెట్టుకోవద్దు బిడ్డ. ఇదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనంలో ఏమనుంది? చూడకుండా చెప్పండి ఎవరైనా.
అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. అందము మోసకరము. సౌందర్యం పెంగిళ్ళలో అందాన్ని ఎప్పుడూ మనం చూడకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అందులో అందంలో ఏముందంట? మోసం ఉంది. ఆయన ఎట్టి భార్యను పెళ్లి చేసుకోవాలో 10వ వచనంలో చెప్పాడు. 3వ అధ్యాయం 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే మూల్యమైనదని 10వ వచనంలో చెప్పాడు. 31 చివరిలో ఏమన్నాడు? అందం మోస్కరము, సౌందర్యం వ్యక్తము అయిన యెహోవా యందు భయభక్తు కలిగిన స్త్రీ కనుక దేవుడు, అందుకే దేవుడు కూడా అన్నాడు కదా, ఆయన నరుని పైవేషము చూడంట. మొత్తానికి మొదటి నుంచి ఇప్పటి వరకు అందరు జరిగించే తప్పులు ఇవే. ముందు టాప్లో పెట్టుకుంది చక్కనిదనం, ఆ తర్వాత స్టాటస్ ఇవన్నీ చూసుకొని చదువులు వగైరా ఉద్యోగాలు అన్నీ సరిపోతాయి చూసుకొని లాస్ట్లో దేవుణ్ణి నమ్ముకున్నారో లేదో అని తర్వాత కొన్నిసార్లు ఎంత ధైర్యం చేస్తున్నారంటే, మన ఇంటికి వచ్చిన పిల్ల మన మాట వినకుండా పోతుందా, మన దేవుని నమ్ముకోకుండా పోతుందా అని అనుకుంటున్నాం. కానీ ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదేవో లేదో నీకు తెలియనా? నీ భార్యను రక్షించుకుంటావో లేదో నీకు తెలియనా? నీ కోడలు నీ మాట వింటుందో అని నీకు తెలియనా? నువ్వు అనుకున్నావు కానీ నిన్నే మార్చే కోడలుగా వస్తుందేమో, వేరు కుంబడి పెట్టే కోడలు వస్తుందేమో, మనకేమీ తెలియను. రక్షణ యెహోవాది. కనుక ప్రియులారా, ఎంతో ధైర్యంగా స్టెప్పింగ్ చేసి పెళ్ళిళ్ళు మనం చేసుకుంటున్నాం. అనుకున్నంత రీతిగా జరగవు అనేది మనం బాగా తెలుసుకోవాలి. కనుక నీ ఇంటికి వచ్చే కోడలు మరి నీ కుమార్తె ఏ ఇంటికి వెళ్తుందో అటువంటి ఆ పక్కన వారు మనము ఆలోచన చేయవలసింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తి కలిగిన పిల్లైనా అమ్మాయి అనేది ఎన్నడైనా ఆలోచన చేస్తున్నామా? చూడముచ్చటగా ఉంటే చాలా అనుకుంటున్నాం, చక్కని ధనమునకు నువ్వు ఆశపడొద్దు అని అంటున్నాడు. ఇక్కడ ఈ మాటలు చెప్తూ ఇంకో మాట కిందికి వెళ్తే 6వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్షను తప్పించుకున్నాడు. ఈ మామగారు అంటున్నారు, ఈమెకు ప్రతిగా ఆమెను తీసుకో, ఆమె చక్కగా ఉంది కదా అని చక్కందరం ఎత్తి చూపిస్తున్నాడు కదా. పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారముగానే నాశనమగునని. ఒక పెళ్ళి అయిపోయింది, మొదటి కుమార్తెది. ఈ అమ్మాయిని చెల్లెల్ని మరదల్ని ఇస్తున్నాడు కదా. అది వాక్య క్రమము కాదు కదా. భార్య బ్రతికి ఉండగా సంసోను ఇంకొక మరదల్ని పెళ్లి చేసుకోవడం దేవుని వాక్య చట్టం కాదు కదా. వాక్యమును తప్పి తిరగడానికి కూడా ప్రయత్నం చేసే ఆ ధైర్యం మన జీవితంలో కనిపిస్తూ ఉందా? ఎంతకాలానికి గర్భవతి అవ్వటం లేదు కోడలని చెప్పి రెండో పెళ్లి చేయడం కానీ, అందం పోగొట్టుకుందని కానీ, ఆరోగ్యం బాగాలేదని కానీ, ఒక్కసారి మనం పెళ్లి జరిగించిన తర్వాత జీవితాంతం అలాగే ఉండాలని దేవుని వాక్య చట్టం చెప్తుంది. కాబట్టి ఆచితూచి పెళ్లి విషయంలో మనము మరి నిర్ణయాలు తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కనుక మరి అలాగూ వాళ్ళ మామగారు పెద్దవాడైనప్పటికీ కూడా నీతి బాహ్యమైన విషయాలు ఆయనతో చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. తిరిగి మన వాటి భాగానికి వెళ్దాం చూడండి. దానికి సంసోను ఏం చేస్తున్నాడు, ఏమన్నాడో చూడండి. 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుము అనేను అన్నమాట మనం చూస్తున్నాం. దీనికి మన సామెతల గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనంలో మరొక భాగాన్ని చూద్దాం చూడండి. 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. 18 కూడా చదువు.
పద్యం. నీ ఈ ఊట యవ్వన కాలపు ఈ ఊట దీవెనందు నేను యవ్వన కాలపు భార్య ఎందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన ఎల్లప్పుడూ తృప్తి పొందుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడువై ఉండుము. అప్పుడా జారస్త్రీ యందు నీవేళ బద్ధుడుగా ఉండు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగులించుకుందువు. నరును మార్గమును యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించునని దైవవాక్యం చెప్తుంది. పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుంటావు. నీ భార్య, నీ ప్రియమైన అందమైన లేడీ, అందమైన దుప్పి, ఆమెతోనే తృప్తి పొందుము, ఆమె ప్రేమకే బద్ధుడువై ఉండు అని దేవుని వాక్యం చెప్తే, వీళ్ళ మామగారు ఏం చెప్తున్నారు? ఈమె కంటే ఈమె చక్కంది కదా, ఆమెతో వెళ్ళిపో అని చెప్తున్నాడు. కనుక ఇవన్నీ మన పిల్లలకి, ఈ విషయాలన్నీ పెళ్లి కాక మునిపే డైలీ ప్రార్థనలో, మరి ఫ్యామిలీ ప్రేయర్లో మన పిల్లలకి తల్లిదండ్రులు మనమే అరటిపండు వలిచి చెప్పినట్టుగా చెప్పాలి. ఏ స్థితికైనా, ఏ సమయం అందైనా, నీవే చోట ఉన్నా, బాబు ఈ నీతి విధులను పాటించు. ఇది జీవితం యొక్క సూత్రాలు కదా. ఈ జీవిత సూత్రాలు, జీవిత విలువలు మనం పాటించాలి. విలువలేని జీవితం మన ప్రభుకి ఇష్టమైనది కాదు. మీ ఫ్యామిలీ, మీ కుటుంబ జీవితాల్లో దేవుడు మీతో కూడా ఉండడు, మీ దేవుని సన్నిధి ఉండదని బిడ్డలకు మనం నేర్పించాలి. కానీ వాళ్ళ మామ చెప్తే యవనస్తుడైన ఈయన అలాగ ప్రేరేపించబడి మామగారు మాట విన్నాడా? చూడండి ఏం చేశాడంటే, ఈయన 3వ వచనం ఏం చేశాడు? అప్పుడు సంసోను 15:3 చదువుతున్నాను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసినడలా వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినై ఇందునని వారితో చెప్పి, వాళ్ళ మామతో ఏమని చెప్తున్నాడు? వారితో చెప్పి అంటే వాళ్ళ మామతో పాటు ఇంకా ఎవరో ఉన్నారేమో, వాళ్ళ బంధువులు ఉన్నారేమో, వారితో చెప్పాడంటే ఫిలిష్తీయులతో చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? 3వ వచనం, నేను ఫిలిష్తీయులకు హాని చేసినడలా వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినై ఉంటాను. వీళ్ళందరూ ఫిలిష్తీయులే కనుక ఎవరికి హాని చేయాలి అనుకుంటున్నాడు సంసోను? ఫిలిష్తీయులకి హాని చేస్తాను అంటున్నాడు. వాళ్ళ మామగారు కూడా ఫిలిష్తీయుడే కాబట్టి ఫిలిష్తీయులకు నేను ఇప్పుడు హాని చేస్తాను. తన పెళ్లి భార్యకు ఎవరైనా ఏమైనా చేస్తే, తన పెళ్లి భార్యను ఎవరైనా నష్టపరిస్తే దేవుడు కూడా ఏం చేస్తాడు? తన పెళ్లి భార్యను టచ్ చేసిన వాళ్ళకి ఏం చేస్తాడు ఆయన? ఇక్కడున్న మాట చెప్పాలి, నష్టం కలిగిస్తాడు. హాని చేసినా పాపం లేదు, నాకు పాపం లేదు, నేను నిరపరాధిని, నేనేం తప్పు చేసిన వాడిని కాను అంటున్నాడు. తన పెళ్లి భార్య ఇప్పుడు నష్టమైపోయింది. తాను కలకాలము కనిన ఆశ, ఆయన చూపిన ప్రేమ, తనకున్నదంతా కూడా అప్పగించి ఒక మంచి ముత్యములాగా సంఘాన్ని మనల్ని కొనుక్కున్నాడు. కానీ దానికి హాని చేయాలనే ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యొక్క సంఘాన్ని డిఫైల్ చేయాలి, దాన్ని అపిత్రపరచాలి అని ఈ వేరు పురుషునికి ఉంది. పవిత్రాలైన కన్యకగా నేను ఆమె నేర్పరచుకున్నాను, కానీ ఆమె వాక్యం నుండి తొలగిపోతుందేమో, సరళతలో నుండి పవిత్రతలో నుండి తొలగిపోతుందేమో భయపడుచున్నానని 1 కొరింథీ పత్రిక 11:1-2 వచనాలు ఎప్పుడు చదువుతూనే ఉన్నాం కదా. దేవునికి కాస్తంత భయం ఎప్పటికీ ఉంది. కారణం ఏంటి? వేరు పురుషుడు నా సంఘాన్ని పవిత్ర నుండి తొలగిస్తాడేమో, హవ్వను మోసపరిచినట్టు మోసపరుస్తాడేమో, దుర్బోధలు పన్నుతాడేమో అని డిఫైల్ అయిపోతామేమో, అపవిత్రతలోనికి వెళ్ళిపోతామేమో అని. అందుకే ప్రభు అన్నాడు, నేను పవిత్రుడై ఉన్నట్టు మీరును సమస్త ప్రవర్తన యందు
పవిత్రులే ఉండినట్లుగా చూసుకోమని దేవుని వాక్యం చెప్తా ఉందండి. అనుదినము మనలో పవిత్రత ఏదో చూసుకోవాలి మనం. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని దేవుని వాక్యంలో కీర్తనలో మనం చదువుతాం. ఎన్నటెన్నటికి పవిత్రతే మనలో కనపడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మాటలో, చూపులో, తలంపుల్లో, రహస్య జీవితంలో ఎవరికి తెలియనప్పుడు కూడా మన జీవితంలో పవిత్రతే ఉండాలి. ఎన్నడైనా మనం అపవిత్రపరచబడితే ప్రభు ఎంత దుఃఖపడతాడో ప్రియులారా. చివరి రోజు వరకు కూడా మనం ఎట్లుంటాం? కార్యారంభము కంటే కార్యాంతము మేలుకరంగా ఉండాలి. ప్రభు వచ్చిన దినమున మన సీట్లో మనం ఉంటామా? మన స్థానంలో మనం ఉంటామా? మన వరుసలో మనం ఉంటామా? నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటున్నాం. ఉంటామా? ఎవరెట్లా పోయినా అది వేరు సంగతి. మనల్ని మనం చూసుకోవాలి. ఎవరి అలంకరణ వాళ్ళదే ప్రియులరా. ఆమె అక్కడ లేదు, లేని కారణం చేత నా భార్యను చెడగొట్టారు అన్న ఉద్దేశం మరి ప్రభువునకు కలిగి మరి ఆయన ఏం చేస్తాడో, మరి ఏ హాని చేస్తాడో, సంఘాన్ని డిఫైల్ చేసిన వారి మీద ఎలాంటి ఛార్జ్ తీసుకుంటాడో అది ఆయనకే తెలుసు. ఆయన వస్తాడు, ఆయన వారి పని చూసుకుంటాడు. ప్రభు అన్నాడు, పగ తీర్చుట నా పని, నేనే పగ తీర్చుతాను. మొదటి నుంచి దేవుని సంఘాన్ని పాడు చేసే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అలా చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వాలు కూడా అగేన్స్ట్గా ఉన్నాయి, కొన్ని పార్టీలు అగేన్స్ట్గా ఉన్నాయి, కొన్ని మతాల సంఘానికి అగేన్స్ట్గా ఉన్నాయి. దేవుని బిడ్డలంటే అసలు సరిపోదు, క్రైస్తవులు అంటేనే చెడ్డగా తిడుతున్నారు. ఆ కులం ఈ కులం ఎత్తి ఎంతో మరి హీనంగా మాట్లాడుతున్నారు, తీసి పారేసిన పుల్లగా ఉంటున్నారు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు వాడు ఎలా ఉంటాడంట? వాడు బాధ అనిపిస్తూనే ఉంటాడంట. ప్రియులారా, మన జీవితంలో కూడా క్రైస్తవులు అయినందుకే ఎంతో మరి నిందించబడుతూ ఉన్నాం. క్రైస్తవులు అనే పేరు కనిపిస్తే కూడా ఇంటర్వ్యూస్లో వాళ్ళని సెలెక్ట్ చేయడం లేదు, ఎందుకంటే క్రిస్టియన్ పేరు లాగానే కనిపిస్తుంది కాబట్టి. కనుక ఎక్కడ జరిగినా అన్యాయమే జరుగుతుంది మనకు. అయినప్పటికీ మన మీద చేసుకున్న వారికి, మనకు అన్యాయం చేసిన వారికి హాని చేయడానికి పరమ సంసోను రాబోతున్నాడు, అది వేరు సంగతి. మన మీద నష్టం కలుగు చేసిన వారికి మనము ఏమీ చేయట్లేదు, ఇప్పుడు దేవునికి అప్పచెప్పుకుంటున్నాం. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపిస్తే ఆ పేరుని బట్టి దేవుని మహింపరచాలని మనం కామ్గా ఉంటున్నాం. కానీ ప్రియులారా, మనల్ని ముట్టినవాడు తన కనుగుడ్డను ముట్టిన వానితో సమానంగా ఎంచుకొని దేవుడే తను కనపరుచుకుంటాడు, అది ఆయనకు వదిలేద్దాం. కానీ ఈ దినమున మనం నేర్చుకోవాల్సింది ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన చూడండి. సంసోను, నేను వాళ్ళకు హాని చేస్తే కూడా అది తప్పు కాదు అని అంటూ ఏం చేస్తున్నాడు చూడండి. మూడవ వచనం కదా, 4వ వచనం చదువుకుందాం. ఇప్పుడు చదువుతారండి ఎవరైనా 4వ వచనం? పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనలకు పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగులబెట్టెను. ఏం చేశాడో ఈ వచనంలో మీకు బాగా అర్థమైపోయింది. ఏమేం చేశాడంట? పోయి ఫిలిస్తీయులకు హాని చేయాలనుకుని ఏం చేస్తున్నాడు? 300 నక్కలు పట్టుకున్నాడంటండి. కుక్కలు పట్టుకునేదే చాలా కష్టము, నక్కలు పట్టుకునేది చాలా కష్టం. నక్కల యొక్క స్వభావం ఏంటి? టక్కరి నక్కలు అంటారు కదా, జిత్తుల మారి నక్కలు అంటారు, మోసం చేసే నక్కలు. ఆ నక్కలు ఎక్కడ దొరికినాయానికి? 300 నక్కలు మరి ఎట్లా పట్టుకున్నాడో, ఆ 300ని ఎన్ని జతలు చేశాడు? 150 జతలుగా చేశాడనమాట. ఆ వాటిలో ఎట్లా ఐడియా వచ్చిందో ఏమో తెలీదు. వీటన్నింటిలో ప్రతిసారి ఎవరు ప్రేరేపిస్తున్నారు ఆయన్ని చెప్పండి?
ప్రతిసారి ఆయన ప్రేరేపించేది ఏంటి? దేవుడు ఏమైనా హాని చేయవలననే కదా ఇవన్నీ దేవుడు జరిగిస్తున్నాడు ఆయనతో. కాబట్టి నక్కల మీద ఉపాయము దేవుడు ఆయనకి ఇచ్చాడు అనమాట. నక్కలు పట్టుకొని ఒక దాని తోకను మరొక దాని తోకను కట్టాలి అంటే జారిపోతుంటుంది, ఆ ఫర్ ఉంటుంది, ఆ జోలు ఉంటుంది కదా. ఎట్లా కట్టాడో దేంతో కట్టాడో మనకు తెలియదు. మరి ఆ రెండింటి తోకల మధ్యలో దివిటీని కట్టాడంట. బరువు ఉంటుంది కదా దివిటి, ఎట్లా కట్టాడో ఇవన్నీ ఎంత టైం పట్టిందో. పట్టుకోవాలి, వాటిని కట్టాలి, మళ్ళీ దివిటీలను కట్టాలి. వాటన్నిటిని దేనిలో తోలాడంటండి? ఫిలిస్తీన్ల యొక్క ద్రాక్ష తోటలకి తోలాడు. ఇంకా గోధుమల చెరలోకి తోలాడు, పనల కుప్పల దగ్గరికి తోలాడు, ఒలీవ తోటలకు పెట్టాడు. 4 కదండి. మొదటిది ఒకటి గోధుమల చేలు, తర్వాత పనల కుప్పలు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, వీటిలోకి 4 తోలాడు. పైరు పండి కుప్పలు పెట్టారు, పైరు పోయింది. ఇవి 1-2 తోకలు కట్టినప్పుడు వాటి ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఒకటి ఉత్తరానికి ఉంటే ఒకటి దక్షిణానికి ఉంటుంది, అవునండి. ఒకటేమో ఒక తట్టు లాగుతుంది, ఇంకోటేమో ఒక తట్టు లాగుతుంది. ఎట్లా ఒకట్లా వాటి చీరల్లోకి తోలేసాడు. ముందు తోలేసి పెడితే అవి ఇటు పోలేవు అటు పోలేవు, అక్కడే ఉన్నాయన్నమాట. ద్రాక్ష తోటలకి తోలివేయబడిన ద్రాక్ష తోటలే ఉన్నాయి, పైరు కుప్పల దగ్గరికి తోలేసినట్టు వాటి దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత ద్రాక్ష తోటలు ఉండాల్సిన ద్రాక్ష తోటలే ఉన్నాయి, ఒలివ తోటలో ఉండవలసినవి ఒలివ తోటలోనే ఉన్నాయి. ఎక్కడికి పోవడానికి లేదు. ఇటు పోతే దాని బలం కనిపిస్తుంది, ఇటు పోతే దీని బలం కనిపిస్తుంది. ఎక్కడ పోకుండా అక్కడే ఉన్నాయి. ఎందుకు అక్కడే ఉంచాడు? కారణం ఏంటి? అక్కడే ఉంటే ఏమవుతుంది? అగ్ని ద్వారా అవన్నీ కాలిపోవాలి అని. దేవుని బిడ్డలకు ఎవరైనా హాని చేయదలిస్తే రేపొద్దున వాళ్ళు కూడా ఏమవుతారు? హానే చేయబడతారనే విషయాన్ని మనము ఇక్కడ కొట్టొచ్చినట్టు మనం చూస్తున్నాం. నేనేం చేసినా నాలో తప్పు లేదు, కారణం మీదే తప్పు అన్నట్టు. ఈనాడు దేవుని సంఘంతో చెలగాటం ఆడితే వారి జీవితాలతో వారే చెలగాటం ఆడినట్లు అనేది ఇప్పుడు తెలియడం లేదు అన్యులకి, రేపొద్దున తెలుస్తుంది. తమ సొంత హానికే ఇలాగ చేస్తున్నారన్న సంగతి లోకానికి తెలియదండి. ఒకరోజు తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకోవాలని ఎంత చెప్పినా తెలుసుకోరు, దగ్గరికి రానియరు, ఆయన వాక్యాన్ని మరి ద్వేషిస్తున్నారు. మరి అలాంటి చెరలోకి పంపించి పైరు లేదు, ద్రాక్ష పండ్లు లేవు, ఒలీవ చెట్లు లేవు, ఒలీవ పండ్లు లేవు, ఇంకేం లేవు, గోధుమలు లేవు. అంటే ఆహారం అంతా దెబ్బతినింది. మీరు ఆలోచించేయండి, అంతే కదా. పంట అంతా దెబ్బతినింది, పండ్లన్నీ దెబ్బతిన్నాయి, గోధుమలు దెబ్బతిన్నాయి. ఇంతకుముందు అష్కలోన్లోకి వెళ్ళి ఏం దోచుకొని వచ్చినాడు చెప్పండి? ఎన్ని దుస్తులు తీసుకొచ్చాడు? 60 దుస్తులు తీసుకొచ్చాడు కదా. అప్పుడు వచ్చాడు. ఫస్ట్ టైం వస్త్రాలు దోచుకొని వచ్చాడు. ఇప్పుడు సెకండ్ టైం దేని మీద మరి నష్టం వచ్చింది? ఆహారం మీద నష్టము వచ్చింది. దేవుడు గుడ్డివాడు కాదు. దేవుని సంఘాన్ని ముట్టుకుంటే వారికి ఏ నష్టాలు వస్తాయో. 2 గ్రంథుల్ని మీరు చూడండి. సంఘం ఎత్తబడిన తర్వాత ఆ బూరలు ఊదబడినప్పుడు, అంతేనా, ఎట్టి శ్రమలు వస్తున్నాయో. ఒక్కొక్క బూర ఊదినప్పుడు, లేకపోతే ఒక్కొక్క శిక్ష వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోయారు. ఎలాంటి నష్టంలో రాబోతున్నాయో భవిష్యత్ సమయంలో వారు చూస్తారు ప్రియులారా. కానీ ఈరోజు దాన్ని మాత్రమే చెప్పాలని నేను ఇష్టపడడం లేదు. కానీ ఈనాడు మనమేమి చేయాలి? వారి సంఘాలలో, ఫిలిస్తీయుల సంఘాలలో నష్టం ఎట్లా తీసుకొని రావాలో ఆలోచన చేశాడు.
సంసోన్. ఇప్పుడు నేను ఈ విధంగా ఆలోచించాలని ఇష్టపడుతున్నాను. ఈనాడు దేవుని సంఘాలు ఉన్నాయి, సార్వత్రిక సంఘాలు ఉన్నాయి, మన లోకల్ అసెంబ్లీస్ ఉన్నాయి, స్థానిక సంఘాలు ఉన్నాయి. వాటిలో మనం ఏ రీతిగా సేవ చేస్తున్నాం? ఈయన వారి తోటలకు హాని చేయడానికి ఈ విధంగా పన్నాగము ఆత్మ ద్వారా పన్ని చేస్తున్నాడు. ఈనాడు మన సంఘములను ఆయనేమో కాల్చడానికి ప్రయత్నం చేస్తే సంసోను, ఈనాడు మన సంఘాల్లో మనం ఏ రీతిగా పనిచేయాలి? సంఘాలకు హాని చేయాలా, మేలు చేయాలా, ఏ విధంగా సేవ మనము చేయాలి? సంఘముల్లో మనం పని చేస్తున్నాం, నీటి మడుగుల పని ఇది. ఆల్రెడీ నీరుంది సంఘంలో, వాక్య ప్రకటన జరుగుతానే ఉన్నాయి, వాక్య కూడికలు జరుగుతానే ఉన్నాయి. ఈనాడు మన పని ఏమిటి? సంఘాలోనికి వెళ్ళి మనం ఏం చేయాలి? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై నిర్మలమైన దేవుని వాక్యం అనే పాలు పంచవచన వరంగా ఉన్నాం. రఘుయ్యలు కుమార్తెల వలె బైబిల్ అనే బావిలో ఉండి నీటిని చేది పోసుకొని మన హృదయాల్లో రిబ్కాన్లాగా నింపుకొని కనుక ఆ వాక్యపు నీరుని ఇతరులకు చేది పోయవలసిన వారంగా మనం ఉన్నాం. ప్రియులారా, సంఘాల్లో ఏం పని చేస్తున్నాం? ఈయన ఏం చేస్తున్నాడు? 2 నక్కల్ని తీసుకొని వచ్చి వాటి రెండింటి మధ్య దివిటీని ఉంచుచున్నాడు. దేవుడు కూడా సంఘం అనే ఈ యొక్క లోకల్ అసెంబ్లీస్లో మనం అందరం పని చేయాలండి. ఆదివారం మాత్రమే చాలామంది వస్తారు. ఆదివారం వచ్చి ఒక్కరోజు వాక్యం వినిపోతే ఆత్మీయంగా వెలుగొందగలమా? మనము ఎదగగలమా? మనము మన పిల్లల్ని రోజు స్కూల్కి పంపిస్తున్నాం. ఆత్మీయ బడి దేవుని గుడే, మందిరమే. దీనికి కూడా నియామక కూడికలు ఉన్నాయి. అన్ని కూడికలకు వస్తేనే కదా దేవుని వాక్యమును ఉదకం ద్వారా మనము శుద్ధీకరించబడతాం. మీ యొక్క చర్చిలో 5 సార్లు వెళ్తారో, వారానికి 4 సార్లు వెళ్తారో, 3 సార్లు వెళ్తారో నాకు తెలియదండి. మీ నియామక కూడికలు ఎన్ని ఉన్నాయో. మా యొక్క సంఘంలో 5 నియామక కూడికలు ఉంటాయి ఇంచుమించు. 5 నియామక కూడికలకు రాకపోతే మందిరాల్లో దేవుని గుమ్మాలు ఏడుస్తాయని, దూలాలు ఏడుస్తాయని దేవుని వాక్యంలో మిలాప వాక్యంలో మనం చదువుతాం. 5 కూడికలు మనకు ప్రాముఖ్యమైనవే. రోజుకు ఒక స్కూల్లో 7 పీరియడ్స్ ఉంటాయి. 7 పీరియడ్స్లో ఏ ఒక్క పీరియడ్ అయినా పోగొట్టుకోవడం, మన పిల్లోడికి పోగొట్టుకోవడం అని ఇష్టపడతామా? మొదటి పీరియడ్ నుండి చివరి పీరియడ్ వరకు అన్ని వినాల్సిందే, అన్ని సబ్జెక్ట్స్ కదా. 5 రోజుల్లో 5 కూడికలు మనం వినాల్సిందే. కానీ చాలాసార్లు ఎగ్గొట్టి పడేస్తున్నాం. కేర్ నాట్. అభినోళ్ళు వింటారు, వెళ్తారు. నాకు పని ఉంది, నేను ఇందిరాగాంధీ కంటే చాలా ఎక్కువ పనులు కలిగిన దాన్ని, నేను నాలాంటి పనులు ఎవరికి లేవు అనుకున్నట్టుగా విచ్చలవిడిగా వాటిని పడేస్తున్నాం. ప్రియులారా, ఇంత విలువైన దేవుని విందుశాలకు మనం వెళ్ళవలసి ఉండగా దేవుడు తన ప్రేమను మనల ధ్వజముగా ఎత్తుచూ ఉండగా అక్కరకు రాని వాటి క్లాసులలాగా మనం పరిగణిస్తున్నాం. ప్రియులారా, ఎప్పుడుండే పనులు ఇదే ఊడ్చుకోవడమే, ఇదే తోముకోవడమే, ఇదే వండుకోవడమే, ఇదే వార్చుకోవడమే, ఇది ఉతుక్కోవడమే, ఇది చక్కబెట్టుకోవడమే రాత్రి 12 వరకు. మళ్ళీ వేకుజోన మళ్ళీ అదే పనులే. ప్రియులారా, ఎదుగుతున్నామా? ఏ రోజు కావలసిన శుద్ధీకరణ రోజు ఉందా? విలువైన దివ్య వాక్యాన్ని పోగొట్టుకుంటున్నామా? మేక పిల్లని తీసుకొచ్చాడు, భార్య లేదు. వేల కొలది వెండి బంగారం నాణముల కంటే కోరదగిన వాక్యాహారం తీసుకొచ్చాడు. నువ్వు రాలేదు ఆ రోజు. ఏ బెడ్రూమ్లో ఉన్నావు, ఏ వంట రూమ్లో ఉన్నావు, ఏ డ్రాయింగ్ రూమ్లో ఉన్నావు, ఏ యొక్క లోకంలో ఉన్నావు, ఎక్కడ షాపింగ్లో ఉన్నావు, ఏ టీవీ దగ్గర కూర్చున్నావు? దేవుని బైబిల్ స్టడీ ఉన్న రోజున ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు? ఏ పంచలో ఉన్నావు? ఏ వేరు పురుషుని దగ్గర ఉన్నావు? ఎలా టైం గడిపావు? అదన్నా ఆలోచన చేయండి.
ఈరోజు బైబిల్ స్టడీ ఉంది మాకు మంగళవారం. ఈరోజు ఇక్కడ వింటున్న వాళ్ళు ఎంతమంది వస్తున్నారని అడుగుతున్నాను. మా సంఘంలో ఉన్న వాళ్ళు ఎంతమంది వింటున్నారు ఈ జూమ్లో నాకు తెలీదు. ఎంతమంది రాత్రి మరి బైబిల్ స్టడీకి వస్తున్నారు? ఎప్పుడు వినా వాక్యం అనుకుంటారా? పొద్దుపోని వాక్యమా? రేపు పొద్దున్న తీర్పులో ప్రభువుని అడుగుతాడు. ఎన్ని యాబ్సెంటీస్ పడినాయో, ఎంత గైర్హాజరు ఉందో, సంవత్సరానికి ఎన్ని రోజులు రాలేదో, ఆ నెలకు ఎన్ని రోజులు రాలేదో ప్రియులారా. దేవుడు అడిగినప్పుడు ఆ స్థానంలో మనం లేకపోతే, ఆయన మనల్ని చూడకపోతే ఆయన మన విషయంలో ఏమైనా ఆనందిస్తాడో మీరే ఆలోచన చేయండి. ఆ రెండు ఇద్దరిని దేవుడి సేవకు వెళ్ళమన్నాడు కదా. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. రెండు టక్కరి నక్కల్ని పంపిస్తున్నాడు ఆయన. ఆ టక్కరి నక్కలైన సంసోను చెప్పినట్టు విన్నాయి, తోలినట్లు పోయినాయి. నిన్ను నన్ను పరమ సంసోను తోలాలనుకుంటున్నాడు. వాక్యము లేని చోట్లకు తోలాలని అనుకుంటున్నాడు. ఇద్దరు సోదరులు వెళ్తున్నారమ్మా, గృహదర్శనకి వెళ్తున్నారా? మీ ఇద్దరు వెళ్ళినప్పుడు మీ ఇద్దరి మధ్యలో వాక్యమే ఉండాలి, వాక్యం అనే దివిటియే ఉండాలి. ఆ దివిటిలో అగ్నిని ముట్ట చేశాడు కదా. అగ్ని అంటే ప్రభు అన్నాడు, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను పగులుగొట్టు సుత్తి వంటిది కాదా అని. ఇద్దరు స్త్రీలు సేవకు వెళ్ళినప్పుడు వారి మధ్యలో లోకసమైన సంభాషణ కానీ, మూడో వ్యక్తిని గురించిన సంభాషణ కానీ ఉండకూడదు. ఆ అగ్ని లాంటి, దీపము లాంటి వాక్యమే ఉండాలి, వాక్యమే తీసుకొని వెళ్ళాలి. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడుమూలకు వెళ్ళి మనం వాక్యమును చెప్పాలి. ఏసంటే ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చెప్పాలి. విగ్రహారాధనతో నిండిబడిన ఆ పట్టణాన్ని, ఏథెన్స్ని చూసినప్పుడు పరితాపం పట్టలేకుండా పోయాడు ఆయన. ఆయా పడల్లోకి వెళ్తున్నామా? అక్కడ జరుగుతున్న దృశ్యాలు చూస్తున్నామా? లోక పోకట్లకు వెళ్తున్నామా? ఏ వీధుల్లోకి వెళ్తున్నాము? జరుగుతున్న విషయాలను గురించి పరితాపం అనుకుందా? బాబా, ఇంతమంది ఈ నరకంలోకి వెళ్తున్నారు కదా, దారి తప్పిన గొర్రెల్లాగా ఉన్నారా? వారి విషయంలో నన్ను ఏమని లెక్క అడుగుతాను అని. వారి విషయమైన ఆత్మ విషయమైన చింత లేకుండా, పరితాపం లేకుండా ఉంటున్నామే. పరితాపం పట్టలేకపోయినాడంట. చూస్తూ ఉండగా తెలియబడని దేవునికని ఒక బలిపీఠం రాయబడినప్పుడు దాన్ని అంశంగా తీసుకుని, మీరు ఏ తెలియని దేవునికి మీరు పూజ చేస్తున్నారో ఆ తెలియని దేవుని గురించి నేను మీకు చెప్తానని ఎంత చక్కగా వాక్యం చెప్పాడండి. వాక్యం విన్నారు కదా. ఏథెన్స్లో విగ్రహార్థులు నమ్ముకున్నారు. అందులో దమరి అనే ఒక స్త్రీ ఉందంట, దియోసేను అనే వ్యక్తి ఉన్నాడంట. అనేక మంది ప్రభుని నమ్ముకున్నారు, విశ్వసించారని. వెళ్తున్నామా? చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తున్నామా? మరో వీధికి వెళ్తున్నామా? మరొక హాస్టల్కి వెళ్తున్నామా? అబ్బో, ఎన్ని ఉంటున్నాయో ఈ దినాల్లో. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఎన్ని ఉంటున్నాయి, స్టూడెంట్స్ హాస్టల్స్ ఎంతమంది ఉంటున్నాయి, నర్సింగ్ హాస్టల్స్ ఎంతమంది ఉంటున్నాయి. ఎక్కడ చూసిన హాస్టల్స్ అనండి. ప్రియులారా, వెళ్తున్నామా? సంఘ పెద్దలు వెళ్తారండి, అక్కడ కూడా డీకెన్స్ వెళ్తారండి. నువ్వు నేను కదా, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త చెప్పండి, శిష్యులనుగా చేయండి అని దేవుడు చెప్తుండే. మనకి ఏం పట్టడం లే అసలు. ఆత్మ విషయమైన లెక్కను అడగమంటే ఎంత అస్తమానం మన మందిరాలకు రావడం, వినుకోవడం, చెప్పుకోవడం, వెళ్ళిపోవడం అంతే. ఎక్కడేసిన గొంగలే అంతే. ఆత్మవిషయం భారం లేదు. అవి వెళ్ళి ఆ యజమానుడైన సంసోను చెప్పిన పని చేసి వచ్చాయి. అవన్నీ కాల్ చేసి వచ్చాయి. మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మకమైన బంట్లుగా, నమ్మకమైన ఆయన యొక్క నమ్మదగిన మనసు మార్చబడిన టక్కరి లేని విశ్వాసులుగా మనం ఉంటూ ఇద్దరిద్దరం వెళ్ళి సంఘాలను వెలిగించి రావాలండి. సంఘాన్ని కాల్చేవాళ్ళు కాదు. ఈనాడు అట్లాంటి వాళ్ళు కూడా బాగా తయారైనారు. సంఘాలలో
చాలా మంది టక్కరి నక్కలు ఉన్నారు సంఘాల్లోనే. వాక్యంలో ఉంది కదా, ఒకప్పుడు నేను కూడా ఈ విషయాల్ని ఎరగలేదు. సంఘంలోనే ఎవరుంటారంట? నక్కలు ఉన్నాయంట. పరమగీతంలో ఏమున్నాయి? గుంట నక్కలు కూడా ఉన్నాయంట. ఇంకా వాక్యంలో చూస్తున్నాం. ఏజ్కేలుతో అన్నాడు, ఏజ్కేలు నీవు తేళ్ల మధ్య ఉన్నావు. ఇంకెక్కడున్నావు? బ్రహ్మదండి చెట్లలో ఉన్నావు. అవునా? మరి బలురక్క చెట్ల మధ్య ఉన్నావు, నువ్వు జాగ్రత్త అంటున్నాడు. సంఘంలో ఉన్నవారే సంఘాన్ని చెరిపివేసే వాళ్ళు ఉన్నారు. అక్కడున్న వారిని వంకర మాటలు చెప్పి బయటకు తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎన్నే ఎంబ్రేలు ఉన్నారు. ఎవరి కాలంలో ఉన్నారండి? ఎన్నే ఎంబ్రేలు ఎవరి కాలంలో ఉన్నారు? చెప్పండి. మోషే కాలంలో ఉన్నారండి. పాత నిబంధనలో మనకు కనిపించరు, కానీ కొత్త నిబంధనలో తిమోతి పత్రికలో కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు. కనుక ప్రియులారా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న సింగపూర్ నుంచి ఒక సోదరి ఎంత విచారంతో నాకు ఫోన్ చేసింది, ఎంత కన్నీటితో ఉందో. మా కుమారుడు మానసికమైన జబ్బుతో ఉన్నాడు. ఇంతవరకు మేము సేవకులమే చక్కగా పెంచాము బిడ్డను, కానీ ఆ బిడ్డకు టీనేజ్లో వచ్చిన తర్వాత ఈ ఎక్స్ క్రిస్టియన్స్తో అబ్బాయికి ఎలాగ టచ్ ఏర్పడిందో, ఎలాగ కాంటాక్ట్ కలిగి ఉన్నాడో మాకు తెలియదు. వారితో సంబంధం ఏర్పడి దేవునికి అగెయిన్స్ట్గా ఉన్నాడంట. ఆయనే ఇష్టపడి బాప్తిసం తీసుకోవడం అంతా జరిగింది, కానీ ఇప్పుడు ఆ ఫ్లేట్ దేవుడు ఉంటే ఎందుకు రోగాలు బాగు చేయడం లేదు? దేవుడు నిజమైన దేవుడు అయితే ఎందుకు ప్రార్థన ఆలకించడం లేదు? ఎందుకు ఇంత నిదానం చేస్తున్నాడని, ఈ దేవుడు పనికి మాలిన దేవుడు, ఇది దేవుని నమ్ముకోకూడదని ఎక్స్ క్రిస్టియన్స్ జతపట్టి బిడ్డ మారిపోయినాడు. ఇప్పుడు పౌలు కదా సాతానుతో వెరిపించబడినప్పుడు ఆయుధం తీసుకొని ఎట్లాగా సౌలు మీద అటాక్ చేస్తా వచ్చాడు. ఈ అబ్బాయి కూడా సాతాను చేత వెరిపించబడి ఇల్యూజన్స్ చాలా మందిలో సాతాను పనిచేస్తున్నాడు. దేవుని పిల్లల్లో కూడా నమ్ముకున్న వాళ్ళు అసూయలు, కక్షలు, ద్వేషములు, క్షమించరా అనే విషయాలు, అదో ఒక విషయాన్ని అట్లనే పట్టించుకొని జిడ్డు వదలకుండా పగదీర్చుకోవడాలు, ఇలాంటివి చాలా చేస్తున్నారు. అనేక మంది దేవుని మందిరంలో విన్నంతసేపు బాగుంటున్నారు, కానీ కోపతాపాలు పోవడం లేదు. కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవడంలో అట్లాగే ఉంటున్నారు, అరిపించబడుతున్నారు. ఏది దేవుని బిడ్డలు మంచి వాక్యాలు చెప్పినా వాళ్ళని గురించే చెప్పినారు అన్నట్టుగా ఇల్యూజన్స్, భ్రమపరిచే ఆత్మల చేత నింపబడి నెమ్మది లేకుండా ఉంటున్నారు. అలాంటి వారి గుంపులో నీవు ఉన్నావా? దేవుని బిడ్డలు ఎంతో సిద్ధపరచబడి దైవన ఆత్మచేత నింపబడి అందరికి వాక్యం చెప్తుంటే ఏదైనా గుచ్చుకుంటే నువ్వు పొడవబడిన వాళ్ళు ఉన్నారు కూడా. అపుస్తకాలు 2వ అధ్యాయంలో పొడవబడిన వాళ్ళు ఉన్నారు. అయినా రక్షణ పొందడం మేమేం చేయాలి? నీ వాక్యం అవును గుచ్చుకుంది అని, అది నిజంగా గుచ్చుకుంటే పశ్చాత్తాపంతో మారవలసి పొందాలి, జీవితాన్ని దిద్దుకోవాలి. కానీ నన్ను గురించి ప్రసంగం చేశారు అనుకొని ఒకవేళ కొద్దిమంది కోపం పెట్టుకుంటున్నారు, గరిహాజరు ఉంటున్నారు. ఫలానా వ్యక్తి వ్యక్తిని చెప్పినప్పుడు గుడికే రా వ్యక్తి చెప్తే, మరి ఇవన్నిటికీ దేవుని దగ్గర వాళ్ళు ఆన్సర్ చెప్పుకోవాలండి. ఇలాంటి వాటి అన్నీ ఉన్నాయి. భ్రమపరిచి ఆత్మచేత నింపబడి ఉన్నారు. ఆ కుమారుని విషయంలో తల్లి చెప్తుంది, మరి మా ప్రార్థనలు దేవుడు వినటం లేదా? మాలో ఏమి తప్పు ఉంది? మాతో మాట్లాడరా? ఆదివారం బిజీగా ఉంటారు, మాకు తెలుసు. మరి మాట్లాడరాని వెయిట్ చేస్తున్నారు, నాకు టైం లేక మాట్లాడలేదు. దేవుని చిత్తమైతే ఈరోజు సాయంత్రం రాత్రి వాళ్ళతో మాట్లాడాలి. ప్రియులారా, ఎన్ని ఇళ్లలో ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడండి ప్రియులారా. అక్కడికి వచ్చే మారుమనసు పొందిన నక్కలమా, ఇంకా మారుమనసు పొందలేదా? గుంట నక్కలుగానే ఉన్నామా? వీళ్ళైనా ఇలా మారిపోయినారని అనిపించుకునేటట్టుగా ఉంటున్నామా? యథార్థహీనత ఉందా? మనలో ఒకరుగా ఉన్నట్లుగానే ఉంటూ మనకు వేరుగా పనిచేసే వాళ్ళుగా మనం ఉంటున్నామా?
అందరి విషయాలు ఒకరోజు బయటపడతాయి. ఆలోచన చేసుకోండి. ప్రియమైన దేవుని సేవకులరా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు వెలుగులోనికి మనం వచ్చినప్పుడు దేవుడు మన గురించి ఏమని మాట్లాడుతున్నాడు? ఎంత వాక్యం విన్నా మార్పు చెందని వారంగా ఇట్లాగే ఉన్నట్లయితే ఒకవేళ దేవుని తీర్పు కోణంలోనూ కావాల్సి వస్తుందేమో, మార్చిపోవటలేదా? మనుషులకు చూపడాయకంగా బాగా కనపడుతున్నాయేమో, మనుషుల మెప్పు కొరకు కాదండి. ఒక రోజు మనం దేవుని ఎదుట నిలబడాలి. పర్సనల్గా ఇంటర్వ్యూకి మనం వెళ్ళాలి. కనుక దాపరికేమేమి లేకుండా మన చేతులను దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెట్టి ధన్యత పొందాలా. మిగతా విషయాలు దేవుని చిత్తమైతే వారం మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఈరోజు అంశం ఏంటంటే, భర్తను సరిగా అర్థం చేసుకొని సంసోను భార్యలాగా మనం కూడా ప్రభుని అర్థం చేసుకోకుండా, ప్రభును తప్పగా అర్థం చేసుకొని తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నామేమో జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను దిద్దుకోవాల్సిందిగా దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.